సో, ఇప్పుడు ప్రతీది గూడా దాంతో చెప్పి ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. నాలో ఏముంది? నేను చెయ్యాల్సింది ఎళ్ళలేకపోతున్నా. తీసేయి, తీసేయి, తీసేయి. అంతే మీరు చేయాల్సింది. 108 టైమ్స్. సో, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? అమ్మ, నాన్న అయ్యి ఐయామ్ సారీ తల్లి, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ. అమ్మ, నాన్న నీకు టైమ్ ఇవ్వలా, లవ్ ఇవ్వలా, నీ పవర్ నీకు చెప్పలా అని మనం చెప్పాలి. అది ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఎలా ఉన్నారు? హౌ టు కనెక్ట్ ఇన్నర్ చైల్డ్. ద ఫస్ట్ స్టెప్ ఈస్ టేక్ యువర్ పిక్చర్, లేకపోతే మీ ఫోటో ఉన్నా మాకు ఇన్నర్ చైల్డ్ తీసుకుంటే అరుస్తారండి, ఇంట్లో గొడవ చేస్తారండి, ఇంట్లో తోసేస్తారండి, ఇంట్లో పిచ్చోళ్ళు అనుకుంటారండి. ఏమనుకున్నా అనుకోనివ్వండి, మీరు ఇన్నర్ చైల్డ్ చూడకుండా పోయినా పర్లేదు. చిన్న బొమ్మన్నా వేసుకోండి, లేకపోతే మీ కీ చైన్ కన్నా పెట్టుకోండి. ఒక చిన్న కీ చైన్ కొనుక్కోండి. ఏదో ఒక ఫిజికల్ ఫామ్ ఇవ్వండి. అది కూడా లేదు అంటే మీ చిన్నప్పుడు ఫోటో అన్నా మీరు హార్డ్ కాపీ, ఇట్స్ నాట్ ద సాఫ్ట్ కాపీ, తీసుకొని మీ ఎదురుగా పెట్టుకోండి. ఎందుకు ఇన్నర్ చైల్డ్‌ని పెట్టొద్దు అన్నానంటే, మీ చైల్డ్‌ని బుక్‌లో పెట్టుకోవాలి. హీల్ చేయాలి దాన్ని. ఈ ఇన్నర్ చైల్డ్ చూడగానే చూడండి ఎంత నవ్వొస్తుందో, హాయిగా ఉంటుంది గదండీ! దీన్ని చూస్తే దీని కళ్ళల్లోకి చూస్తూ కూర్చోండి. ప్రపంచమే మర్చిపోతాం. సో, ఈ ఇన్నర్ చైల్డ్‌ని మీరు పట్టుకొని, మాలా తీసుకొని, ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఇన్నర్ చైల్డ్. మీరు ఐయామ్ జాగ్రత్తగా వినండి. దిస్ ఈస్ సో ఇంపార్టెంట్. ఎప్పుడు చెప్పలా ఇది. దిస్ ఈస్ బ్లైండ్. దీనికేం తెలీదు. దీనికి అర్థమయ్యేది ఫ్రీక్వెన్సీస్. లవ్, ఫర్‌గివ్‌నెస్ మనం అంటున్నప్పుడు వెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ అమ్మ ఇవ్వలేని లవ్వు, నాన్న ఇవ్వలేని అటెన్షన్, మీరు పేరెంట్ అయి ఆన్ గోయింగ్ ఎంత భయపడిందో, ఎంత బాధపడిందో, చదువుకునేప్పుడు ఎంత కంగారు పడిందో, స్కూల్‌కెళ్ళాలంటే ఎంత భయపడిందో, అమ్మ భయపెడుతుంటే ఎన్ని సార్లు జర్కిచ్చిందో. డాక్టర్ బ్రూస్ లిప్టన్ క్లాస్‌లో నేను నేర్చుకుంది, మన బేబీ అమ్మ, నాన్న అరుచుకుంటున్నా, అమ్మ భయపడుతున్నా, పైకెళ్ళి కింద పడుతూ ఉంటుందండి. పైకెళ్ళి కింద పడుతూ ఉంటుంది వూంబులో. ఎన్ని సార్లు పడుంటుందో. సో, యూ హావ్ టు బికమ్ అమ్మ, నాన్న. అర్థమవుతుందా అండి? దాన్ని కంటిన్యూస్‌గా చాంట్ చేయాలి. కంటిన్యూస్ ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఇన్నర్ చైల్డ్, ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ ఇన్నర్ చైల్డ్. అంతే. మీ లోపలున్న సెల్ఫ్ అండి. అది కంపలయిపోయింది. భయపడింది పరిస్థితుల్ని, ఎన్వైర్‌మెంట్ ఇన్‌ఫ్లూయెన్స్ తీసుకుంది. అదే డబ్బు రాగానే మీరిప్పుడు కూడా అలాగే జర్క్ అవుతున్నారు. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ మారలేదు. ఊరు మారింది, మనుషులు మారినారు, ఉద్యోగాలు మారినాయి. మీరయ్యారిప్పుడు రెస్పాన్సిబుల్. దానికసలు రెస్పాన్సిబిలిటీ డబ్బులంటేనే భయపడిందది. అమ్మో! నాకొద్దసలిది. తోసేస్తుంది. డబ్బుల విషయం రాగానే తోసేస్తుంది. బ్యాంక్‌లోంచి ఇలా పడిపోతాయి డబ్బులు బయటికి. పడగానే డబ్బులు పడిపోతాయి. నేను మేనేజ్ చేయాలి. నాకు తెలీదు. బెటర్ నాకు పెద్ద ఉద్యోగం వస్తే బోలెడంత డబ్బొస్తుంది. బోలెడంత మేనేజ్ చేయాలి. నాకు తెలీదు. అసలు నాకు ఉద్యోగం రాదు. లేకపోతే క్లర్క్‌గానే ఉంటా. లేకపోతే అసలు నాకు ఉద్యోగం గూడా లేదు. ఇంట్లో పట్టిన నేనుండి వంటలు చేసుకుంటూ ఉంటా. నాకేమొద్దు. అమ్మాయిలు కూడా. నాకేం వద్దులే. మనం సాబిటైజ్ చేసుకుంటున్నాం. అబ్బాయిలు గూడా ఏమొద్దులే. చిన్న జాబ్ చేసుకుంటారు. జాబ్ చేయాలని ప్యాషన్ ఉంటే, ప్యాషన్ ఉందా? వేరే దాని మీద ఉందా? తీసేస్తుందా? సో, ఇప్పుడు ప్రతీది గూడా దాంతో చెప్పి ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. నాలో ఏముంది? నేను చెయ్యాల్సింది ఎళ్ళలేకపోతున్నా. తీసేయి, తీసేయి, తీసేయి. అంతే మీరు చేయాల్సింది. 108 టైమ్స్. చెయ్యండి. అద్భుతంగా మొదలవుతుంది లైఫ్ టర్న్ అవ్వడం. అర్థమవుతుందా అండి?
యూ కాంట్ కనెక్ట్ అల్ఫా స్టేట్ని, థీటా స్టేట్ని. ఇది థీటా స్టేట్. పొద్దున థీటా స్టేట్లో అంటే 3:30 నుంచి 5:30 లోపు, రాత్రి పడుకునేటప్పుడు ద లాస్ట్ నిద్రపోతాం కదా, నా కళ్ళు మూసుకొని డీప్లోకి వెళ్ళబోతుంటాం, అప్పుడే మత్తులోకి వెళ్ళబోతుంటాం. అప్పుడు లేకపోతే 8:00, 7:30 to 8 నుంచి అది ప్రోగ్రామ్ చేసుకుంటుంది. 7:30 నుంచి ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా రికార్డ్ అయిపోతుంటాయి నెమ్మదిగా. ఇక్కడ పొద్దున్న లేచిన దగ్గర నుంచి అది ఏం రికార్డ్ చేసుకుందో అవన్నీ రీప్లే అవుతుంటాయి. అర్థమవుతుందా? అలాంటిది మన తాత ముత్తాతలు 4096 మంది డేటా దీనిలోనే ఉంది. దిస్ ఇస్ నాట్ అ వెరీ స్మాల్, ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ ఇంటెలిజెన్స్. దీన్ని కనెక్ట్ అయ్యి తీసే అని చెప్తూ నైట్ టైం క్రియేషన్ చేయాలి. ఇది చేసుకోవాలి. ఇన్నర్ చైల్డ్ని ఎన్నిసార్లు చేసుకోవాలండి? ఎన్నిసార్లు అని చేసుకోవచ్చండి. పట్టుకొని చేసుకోవాలి, ఎదురుగా కూర్చోపెట్టుకొని పని చేస్తూ కూడా చేసుకోవచ్చండి. మీ ముందు ఉండేటట్టుగా చేసుకోండి. మీ ఒళ్ళో పెట్టుకొని చేసుకుంటానంటే ఇంకా మంచిది. బట్ కనెక్ట్ టు దట్ ఇన్నర్ పార్ట్. మీరు అమ్మ నాన్న అవుతున్నారు దానికి. ఆన్ గోయింగ్ లవ్. అమ్మ అంటే లవ్. అమ్మ లవ్ ఇవ్వాల, భయపడింది చిన్నప్పుడు. డబ్బులు లేదు అంటే అమ్మ దగ్గర లవ్ లేదు. కంగారు పడుతుంది అమ్మ అంటే అమ్మ దగ్గర లవ్ లేదు. ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. భయపడుతూ లవ్ రాదు. లవ్ అంటే డివైన్ ఎనర్జీ రాదు. నాన్న ధైర్యం ఇవ్వలేదు అంటే ఆయన ధైర్యంగా లేరు, ఆయనే అన్వర్దిగా ఉన్నారు. లేకపోతే ఎలా సంపాదించాలని తర్జన భర్జన అవుతున్నారు, కంగారు పడుతున్నారు. డబ్బు గురించి గొడవలు జరుగుతున్నాయి. డబ్బు పోతుందేమో భయపడుతున్నారు నాన్న. అంతే. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? అమ్మ నాన్నయి, ఐఎమ్ సారీ తల్లి, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. అమ్మ నాన్న నీకు టైం ఇవ్వలా, లవ్ ఇవ్వలా, నీ పవర్ నీకు చెప్పలా అని మనం చెప్పాలి. అది ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. దానికి బ్లైండ్, దానికి తెలియదు. మీరు కంగారు పడితే అమ్మ కంగారు పడుతుంది అనుకుంటుంది. మీరు డబ్బులు లేవంటే అమ్మ దగ్గర లేవు అంటుంది. రిసీవ్ చేసుకోవట్లేదంటే అమ్మకి రిసీవ్ అవ్వలేదు అనుకుంటుంది. నాకు ఉద్యోగం రాలేదంటే నాన్నకి ఉద్యోగం రావట్లేదు, ఇంకా ఇప్పుడు ఎలాగా అని బాధపడుతుంది. మీకు అర్థమవుతుందా అండి? అమ్మ నాన్న, ఒక తమిళ అమ్మాయి సినిమా ఉంది కదా, అంతే. అమ్మ నాన్న మన ఇన్నర్ చైల్డ్. అదే లైఫ్. మీరంటే ప్రోగ్రామ్, మీరంటే మనం అంటే ఫ్రీక్వెన్సీ, ప్రోగ్రామ్స్, మనం నర్వస్ సిస్టమ్ మనం.